నూతన సంవత్సర సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని భద్రకాళి దేవాలయం, పద్మాక్షమ్మ ఆలయం, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామలింగేశ్వర టెంపుల్లో సందడి నెలకొంది. భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. భద్రకాళి దేవాలయం నుండి మా ప్రతినిధి శ్రీధర్ పూర్తి వివరాలు అందిస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దేవాలయాన్ని కిటకిటలాడిపోతున్నాయి. భక్తులు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని భద్రకాళమ్మ దేవాలయంలో మనం ఉన్నాం. భద్రకాళి దేవాలయంలో దాదాపు కిక్కిరిసిపోయిన భక్తులున్నారు. భారీ క్యూ లైన్, దాదాపు దర్శనానికి ప్రత్యేక పూజలకు కొన్ని గంటల సమయం పడుతున్నది. మనం చూడొచ్చు, మనం విజువల్స్లో భక్తులు పోటెత్తుతున్నారు. అదేవిధంగా పద్మాక్షమ్మ టెంపుల్, అదేవిధంగా రామప్ప టెంపుల్, వెయ్యి స్తంభాల గుడి, ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రామలింగేశ్వర టెంపుల్ కూడా చాలామంది, వేలాది మంది కూడా భక్తులు క్యూ కడుతూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది కూడా భక్తులు చిన్న పిల్లలతో, కుటుంబాల సభ్యులతో సహా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. మన భద్రకాళమ్మ దగ్గర ప్రత్యేక పూజలు కూడా సాక్షి టీవీ తరఫున చేశాం. సాక్షి టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా పనిచేస్తున్న సిబ్బంది కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడ ఉన్న రాయ గారు చెప్పండి సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? భద్రకాళి శరణమ్మమ్మ, భద్రకాళి అమ్మవారి యొక్క భక్తులకు మరియు సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేకంగా అమ్మవారికి ఈరోజు ఉదయం 4 గంటలకే అభిషేకం చేసి అమ్మవారి యొక్క ప్రత్యేకమైన అలంకారం చేయడం జరిగింది. భక్తుల క్యూ లైన్లో అమ్మవారి దర్శించుకునేట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తరించాలని కోరుకుంటున్నాం. ఎట్లాంటి ఏర్పాటు చేశారు? చాలా మంది వచ్చారు, ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు? భక్తులు కొంచెం అత్యధికంగా రావడం జరిగింది ఈరోజు. కాబట్టి అమ్మవారి క్యూ లైన్లో కానీ మంచినీటి సౌకర్యం కానీ ప్రత్యేకంగా కార్యనిర్వాహకారి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి చెప్తున్నారు, ఆ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి అని చెప్తున్నారు. మొత్తానికి ఈరోజు మాత్రం అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడిపోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా వేయి స్తంభాలు కూడా కావచ్చు, పద్మాక్షమ్మ, రామప్ప టెంపుల్ కానీ అన్ని టెంపుల్స్లో కూడా ప్రత్యేక ఏర్పాటు, క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనం కూడా ఉంటాయని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, భద్రకాళమ్మ టెంపుల్, వరంగల్.